మేడ్చల్ జిల్లా ఎదిలాబాద్లోని ఓ చెరువులో వేల చేపలు మృత్యువాత పడ్డాయి. లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కలవడంతో వేల చేపలు మృతి చెందాయి. దాదాపు 700 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి బతుకుతున్నాయి. ప్రతి ఏటా చేపలు మృతి చెందుతున్నాయని, దీంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళ ఎలిమేలి బాగు నుంచి వచ్చిన నీళ్లతోటి ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది. దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము, కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు. కానీ ప్రతి సంవత్సరం చేప పిల్లలు పోసినట్టే ఉంది, చనిపోయినట్టే ఉంది. దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు. మేము ఒక 600 నుంచి 700 కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది. మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది. మేము ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ విన్నవించుకోవాలి? మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా, మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకేం అర్థం కాకుండా పరిస్థితులు. మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా, లేకుంటే చెయ్యరా, లేకుంటే అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా? మరి మీరే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం.